కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని అన్నారు మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. కేబినెట్ హోదాతో 14 మందిని ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకుని ఇల్లీగల్ గా మరో కేబినెట్ రేవంత్ రెడ్డి నడుపుతున్నారని ఆరోపించారు. దీనిపైన హైకోర్టులో ఫిల్ దాఖలు చేశామని అంటున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడేందుకు మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి అధికార దుర్వినియోగం జరుగుతుందంటున్నారు, హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారంటున్నారు. ఏం దాఖలు చేశారు, ఏం దుర్వినియోగం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్కు సమాంతరంగా క్యాబినెట్ను ముఖ్యమంత్రితో పాటు 18 మంది మంత్రులు కలిగి ఉండాల్సినటువంటి ఈ మంత్రివర్గంలో 2 పదవులు ఖాళీగా పెట్టి వీటికి సమాంతరంగా 14 మంది అడ్వైజర్లను పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్యారలల్గా వేరే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఈరోజు నేను పిల్లేసిన ఇయర మీడియా సమావేశం ద్వారా చెప్పడం కూడా జరిగింది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొంతమంది వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కొట్లాడుకు తెచ్చుకున్నటువంటి తెలంగాణకు భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలి, అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ అదే విభజన చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయి. వాటి విషయంలో ఢిల్లీతోని మాట్లాడడానికి కొంతమందిని మేము అడ్వైజర్లను పెట్టుకుంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధం, ఈ రాష్ట్రంలో 15% మించి మంత్రివర్గం ఉండకూడదనేసి రాజ్యాంగానికి విరుద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం నడుపుతుండని చెప్పేసి ఆనాడు 2017లో రేవంత్ రెడ్డి గారు పిల్లేసిండు. ఆనాడు తప్పైంది, ఇది తప్పు, రాజ్యాంగానికి విరుద్ధం అనేసి మా మీద వేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇలా నేను కూడా 2025 ఈ డేట్ల నేను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆనాడు తప్పైనప్పుడు ఇది ఒప్పెట్లయితుంది 16 మందితోని ప్యారలల్గా 14 మంది అడ్వైజర్లను క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి మంత్రులతో సమానంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్తో నడుపుతూ ఉన్నారు. ఇది ఏ రకంగా సమంజసం, వీటిపైన సమాధానం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందనేసి ఇలా పిల్లు వేయడం జరిగింది. ఆనాడు తప్పైనప్పుడు ఇలా ఒప్పెట్లయితుంది, వివరణ ఇవ్వాలి కదా. ఈనాటికి 16 మంది మంత్రులు మాత్రమే ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నారు ముఖ్యమంత్రితో. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక పక్క 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఫిలప్ చేయలేదు. కానీ 14 మంది అడ్వైజర్లను ప్రభుత్వ సలహాదారులను క్యాబినెట్ స్టేటస్ ఇచ్చి ఎలా వాళ్ళని పెట్టుకున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంది? మీ క్యాబినెట్ స్టేటస్ ఇచ్చి అడ్వైజర్లను పెట్టుకోవడం అంటే మీ వ్యక్తిగతంగా పెట్టుకున్నారా, ప్రజా ప్రయోజనాల కోసం పెట్టుకున్నారా, లేకుంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్తో పెట్టుకున్నారా, పబ్లిక్ ఇంట్రెస్ట్లో పెట్టుకున్నారా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి అధికార దుర్వినియోగం జరుగుతుంది అంటున్నారు, గుర్తించారు. మరి హైకోర్టులో ఫిల్ కూడా దాఖలు చేశారు కదా, సో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేంత వరకు కంటిన్యూ చేస్తూనే ఉంటారా? ఇలా ముందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ధ్వంసాన్ని, ఈ విధ్వంసాన్ని ఖచ్చితంగా ఆపడానికి ప్రధాన పార్టీ, ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా మేము ఫైట్ చేస్తాం. మీరు చేస్తున్నటువంటి అక్రమాలను, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలను ఎదిరించడానికి మేము బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇలా మీరు చేస్తున్నటువంటి ఈ ద్వంద్వ వైఖరి విధానాలు కూడా మేము డెఫినెట్గా ఎండగట్టడానికి ఇలా పిల్లు వేసినాం. వాళ్ళని వెంటనే రద్దు చేయాలి, ఈ 2 పోస్టులు ఫిలప్ చేయాలి. ఈ రోజు వరకు క్యాబినెట్లో దాదాపుగా 2025 జూన్ 8వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండడు, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఉండడు, హోంశాఖ మినిస్టర్ ఉండడు, ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఉండడు. అంటే కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి మంత్రులు నీ దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేయదలుచుకున్నారా? అంటే వీళ్ళంతా పనికి మాలిన వాళ్ళు, అవసరం లేదు, అసమర్థులు అని చెప్పదలుచుకున్నారా? గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, అధికార దుర్వినియోగాన్ని గాడిలో పెడుతున్నాము, ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు. మరి ఇప్పుడు మీరేమో ఇప్పుడు జరుగుతున్నదే అసలు అధికార దుర్వినియోగం అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఏం చెప్పదలుచు? నేనేమంటున్నా, 14 మందికి జీవోలు ఇచ్చిండ్రు, క్యాబినెట్ స్టేటస్ ఇచ్చి జీవో ఇచ్చిండ్రు అడ్వైజర్లుగా. మీరు నిజంగా నిజాయితీ గల ప్రభుత్వం అయితే, మీకు చిత్తశుద్ధి ప్రభుత్వం